ఫ్రెండ్స్, ప్రయాణం అంటే కేవలం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన అనుభవం. న్యూ కల్చర్, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, రుచికరమైన ఆహారాలు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇవన్నీ మనసుకు ఒక కొత్త లోకాన్ని తెరుస్తాయి. కానీ ఇవన్నీ కొందరికి బోరింగ్గా అనిపిస్తుంది. వాళ్ళకి ట్రిప్ అంటే అడ్వెంచర్స్, థ్రిల్లింగ్గా ఉండాలి అని అనుకుంటారు. కొన్ని ప్రదేశాలు అయితే చూడ్డానికి అద్భుతంగా ఉన్నా అక్కడ అడుగు వేస్తేనే ప్రాణాలకి ముప్పు. అవి కేవలం పర్యాటకుల ఆకర్షణలు మాత్రమే కాదు, ధైర్యానికి చేసిన పరీక్షలు. ఇవి భయంతో పోరాడే ప్రదేశాలు. ఈరోజు మనం తెలుసుకోబోయేది చైనాలోని అత్యంత భయంకరమైన 10 ప్రదేశాల గురించి. ఈ వీడియో చివరి వరకు చూసి మీరు అక్కడికి వెళ్లే ధైర్యం చూపుతారా అని కామెంట్ చేయండి. ఇక మీరు సిద్ధంగా ఉంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. నంబర్ 1, జాంజియాంజే గ్లాస్ బ్రిడ్జ్. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు ఎత్తైన గ్లాస్ బ్రిడ్జ్. ఇది దాదాపు 1400 అడుగుల పొడవు మరియు 1000 అడుగుల ఎత్తులో వేలాడుతూ ఉంటుంది. అందువల్ల ఈ గ్లాస్ పైన అడుగు పెడితే మీ కింద అంతులేని లోయ కనిపిస్తుంది. మీరు ఆకాశం మరియు భూమి మధ్యలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. ఈ వంతెన చాలా బలంగా నిర్మించినప్పటికీ ప్రతి అడుగు మిమ్మల్ని భయానికి గురి చేస్తుంది. స్టార్టింగ్లో అందరూ ఈజీగానే వెళ్ళిపోతారు, కానీ మధ్యలోకి వెళ్ళేసరికి వాళ్లలో భయం మొదలవుతుంది. ఎందుకంటే ఇది ఒక సాధారణ ఫోటో స్పాట్ కాదు. మీ మనసు, మీ శరీరం, మీ ధైర్యాన్ని పరీక్షించే ఒక భయానక యాత్ర. చివరికి దాటిన వారికి లభించే సంతృప్తి మరువలేనిది. నంబర్ 2, యాడంగ్ మౌంటైన్లో ఉన్న రాక్ ఫేస్ రూట్. ఇది ఒక అద్వితీయమైన పర్వత మార్గం. సహజ సిద్ధమైన రాతిలో చెక్కిన ఒక భయంకరమైన దారి. 3700 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సన్నని దారి, ఒక్క తప్పు అడుగు అంటే నేరుగా లోయలోకి పడిపోతాం. అందుకే అక్కడికి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకండి అని చెప్తారు. ఎందుకంటే చాలా భయంగా ఉంటుంది. ఒకసారి ఇక్కడ క్రౌడ్ పెరిగిపోయినప్పుడు పర్యాటకులు మధ్యలోనే ఇరుక్కుపోయారు. రక్షక బృందాలు చేరే వరకు నరకయాతన అనుభవించారు. ప్రకృతిని అత్యంత భయంకరమైన రూపంలో ఎదుర్కోవడం అంటే ఇదే. నంబర్ 3, కోయిలింగ్ డ్రాగన్ క్లిప్ పాత్. ఇది కేవలం ఒక పర్వత దారి మాత్రమే కాదు, నరాలను తడిమి కాళ్లలో వణుకు పుట్టించే దారి. హునాన్ ప్రావిన్స్లోని టియాన్మెన్ మౌంటైన్ మీద సముద్ర మట్టానికి 4600 అడుగుల ఎత్తులో నిర్మించబడిన ఈ గ్లాస్ వాక్ వే మీద నడవడం అంటే ఆకాశంలో నడుస్తున్నట్టే. గ్లాస్ ప్యానెల్స్ కింద నేరుగా కనిపించే లోతైన లోయ అడుగు ముందుకు పెట్టాలంటేనే గుండెను ఆపేస్తుంది. ఇది నిజంగా ఒక సాధారణమైన ట్రయల్ కాదు. ఇంజనీర్స్ దీన్ని చాలా బలంగా కట్టినా ఉద్దేశపూర్వకంగానే పారదర్శకంగా ఉంచారు. అనుభవస్తులైన హైకర్స్ కూడా మొదటి అడుగు వేయడానికి ముందే సందేహిస్తారు. కానీ దానిని జయించిన వారికి లభించే ప్రతిఫలం అపూర్వమైనది. ప్రకృతిని అతి దగ్గరగా, అతి మౌనంగా, అతి భయంకరంగా చూసే అవకాశం అది. నంబర్ 4, మౌంట్ హువా ప్లాంక్ వాక్. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన దారుల్లో ఒకటి. ఒక పర్వతపు కొండ కట్టెలకు కట్టబడిన ఈ సన్నని వుడెన్ ఫ్లాంక్స్ మీద నడవడం అంటే మరణాన్ని సంకన పెట్టుకుని నడవడమే. ప్రతి ఒక్క అడుగు కూడా చాలా జాగ్రత్తగా వెయ్యాలి. పాతబడి కీచుమనిపించే చెక్క పట్టికలు, వాటికి బిగించిన పాత బోల్ట్స్, కనీసం పడిపోకుండా సపోర్ట్ కూడా ఏమీ ఉండదు. ఒక్కసారిగా గాలి బలంగా వీచినా సరే కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు సేఫ్టీ హార్నెస్ వేస్తారు. సేఫ్టీ హార్నెస్ ఉన్నా లేకపోయినా అక్కడ భయం మాత్రం మనసులో నుంచి వదిలిపెట్టదు. అయినప్పటికీ వేల మంది ఈ పర్వతానికి చేరుకుంటారు. ఎందుకంటే కేవలం చూడ్డానికి మాత్రమే కాదు, తమ స్వంత భయాన్ని జయించడానికి. నంబర్ 5, టియాంటీ స్కై లాడర్. ఇది ఆకాశానికి నిచ్చెన వేసినట్టు ఉంటుంది. జంజియా ప్రాంతంలో ఉన్న టియాంటీ స్కై లాడర్ 550 అడుగుల ఎత్తులో నేరుగా నిలువుగా కట్టబడిన ఐరన్ మెట్లు. ఈ స్కై లాడర్ మీద ప్రతి అడుగు వేస్తుంటే కాళ్ళు కంపిస్తాయి. గాలి కత్తిలా తాకుతుంది. కింద అంతులేని లోయ కనబడుతుంది. పైకి వెళ్తుండగా బ్రీతింగ్ బ్యాలెన్స్ కూడా తప్పుతుంది. ఇది కేవలం ఒక సాహసం మరియు నమ్మకం మధ్య ఒక యుద్ధం. కానీ దాన్ని ఎక్కి పైకి వెళ్ళిన వాళ్ళు మాత్రం తాము భయాన్ని గెలిచారని చెప్తూ ఉంటారు. నంబర్ 6, టాంగాంగ్ కేవ్. భూమి శబ్దాలన్నిటినీ మాయం చేసే ఒక ప్రదేశం ఉందంటే ఊహించండి, అదే ఈ చైనాలోని టాంగాంగ్ గుహ. భూమి లోపలికి చాలా లోతుగా వెళ్తుంది.
ఒక్క క్షణం మీరు భూమి మమ్మల్ని మింగేసిందేమో అనిపిస్తుంది. ఇది లక్షల సంవత్సరాలుగా ప్రకృతి చెక్కిన ఒక భూగర్భ గుహ. దీనిలోని లోతు 32 మీటర్లకు పైగా ఉంటుంది. ఏషియాలో ఉన్న అత్యంత పెద్ద గుహ వ్యవస్థలో ఇది ఒకటి. అందులో అడుగు పెట్టిన క్షణం ప్రపంచమే మాయమైపోయినట్టు ఉంటుంది. ఇక్కడ చీకటి, దట్టంగా ఉన్న నిశ్శబ్దం భయంకరంగా ఉంటుంది. మీరు అడుగు ముందుకు వేసిన కొద్దీ గిరిజన దేవాలయాలంత పెద్ద గదులు కనిపిస్తాయి. కింద భాగంలో అండర్ గ్రౌండ్ రివర్స్ కూడా మెల్లగా ప్రవహిస్తూ ఉంటాయి. అంతేకాదు, పైనుంచి నీటి చుక్కలు సమతోలంగా పడుతూ గుహ అంతా ఒక ప్రకృతి సంగీతాన్ని సృష్టిస్తాయి. అందులోకి వెళ్ళిన వారు భూమి గుండె చప్పుడు విన్న ఫీల్ అవుతారు. నంబర్ 7, క్లిఫ్ స్వింగ్. పర్వతాల అంచు దగ్గర నిలబడమే చాలామందికి భయంకరం. కానీ చాంగ్వింగ్లోని క్లిఫ్ స్వింగ్ అలా నిలబడవనివ్వదు. నేరుగా 1000 అడుగుల ఎత్తు నుంచి మిమ్మల్ని గాల్లోకి పంపేస్తుంది. ఒక్కసారి ఊగితే కింద కనిపించే లోయ, చుట్టూ తేలియాడే పొగమంచు మీరు అసలు భూమిపైన లేనే లేదన్న భావన కలిగిస్తుంది. కొన్ని క్షణాలు మీరు గాల్లో తేలుతూ ఉంటారు. అప్పుడే భయం పదునెక్కుతుంది. ఆ తర్వాత ఆ భయం స్వేచ్ఛగా మారుతుంది. ఈ స్వింగ్ మిమ్మల్ని ఒకే ప్రశ్న అడుగుతుంది, మీరు ఎంతవరకు వెళ్ళగలరు అని. వాట్ ఏ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కదా. నంబర్ 8, వే టు హెవెన్. ప్రకృతి భయం మరియు ఆశ్చర్యం కలిసిన ఒక అద్భుతమైన మార్గం. స్థానికులు దీన్ని హెవెన్స్ గేట్ అని పిలుస్తారు. ఎందుకంటే 999 మెట్లు ఎక్కిన తర్వాత మీరు ఆకాశాన్ని తాకుతున్నట్లే అనిపిస్తుంది. మొదటి మెట్టు మీద అడుగుపెట్టిన క్షణం నుంచే మీరు ఒక అసాధారణమైన పరీక్షలో ఉన్నట్టు అనిపిస్తుంది. పైకి ఎక్కుతున్న కొద్దీ శ్వాస, శక్తి, ధైర్యం పరీక్షించబడుతుంది. చుట్టూ కొండలు, లోయలు, ప్రతి దృశ్యం ఎంత అద్భుతమైనదో అంతే భయంకరమైనది కూడా. మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని హెవెన్స్ గేట్కు దగ్గరగా తీసుకెళ్తుంది. అక్కడ పైకి చేరుకోగానే న్యాచురల్ ఆర్చ్ ఒకటి ఒక్కసారిగా కనిపిస్తుంది. అది చూడ్డానికి ఒక పెద్ద తలుపులాగా, నిజంగానే హెవెన్స్ గేట్ లాగా కనిపిస్తుంది. నంబర్ 9, చౌనై నంబర్ 81. చైనాలో ద మోస్ట్ హంటెడ్ హౌస్. చూడడానికి ఇది ఒక అందమైన యూరోపియన్ మ్యాన్షన్లా కనిపిస్తుంది. బరోక్ స్టైల్లో నిర్మించిన అద్భుతమైన భవనం. కానీ లోపలికి వెళ్ళాలంటే అందరూ భయపడతారు. గాలిలో ఏదో వింతగా అనిపిస్తూ ఉంటుంది. విండోస్ అన్నీ పగిలిపోయి ఉంటాయి. గోడలపై చెట్ల తీగలు వేలాడుతూ ఉంటాయి. మరియు చుట్టూ వ్యాపించే చల్లని నిశ్శబ్దం మనల్ని భయపెట్టేలా చేస్తుంది. బీజింగ్లోనే ఇది అత్యంత భయంకరమైన హంటెడ్ హౌస్ అని పేరు పొందింది. ఎందుకంటే ఇక్కడ చాలా కథలు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, యుద్ధకాలంలో తన ప్రేమికుడి చేత మోసపోయిన ఒక మహిళ ఈ ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని. ఆ రోజు నుంచి ఆమె ఆత్మ ఇక్కడే ఉంటుందట. ఇక ఎవరైనా ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే వెంటనే ఆమె ఉనికిని ఫీల్ అవుతారని చెబుతారు. అంతేకాదు, రాత్రి వేళలో ఇక్కడ ఫ్లికరింగ్ లైట్స్ కనిపిస్తాయి. అంతేకాదు, మూసుకున్న తలుపులు అకస్మాత్తుగా తీయబడతాయి. విండోల దగ్గర ఒక తెల్లని నీడ కనిపిస్తుందని స్థానికులు చెప్తున్నారు. ఆ గదుల్లో నుంచి వచ్చే చప్పుళ్ళు, నవ్వుల లాంటి శబ్దాలు, గాలిలో పరిగెత్తే చల్లని వాసన ఇవన్నీ ఈ ఇంటిని మరింత భయంకరంగా మారుస్తాయి. నంబర్ 10, హువాంగ్డాంగ్యా స్కైవాక్. గువాంగ్డాంగ్లోని స్కైవాక్ అంటే ఒక పారదర్శక గాజు వంతెన. దాదాపు 1640 ఫీట్ ఎత్తులో మరియు 1200 ఫీట్ పొడవున గాల్లో మెలికలు తిరుగుతూ వెళ్తుంది. ఈ గ్లాస్ పారదర్శకంగా ఉండడం వలన ప్రతి చెట్టు, రాయి, లోయ అన్నీ నేరుగా మన కిందే ఉన్నట్టు కనిపిస్తాయి. అంతేకాదు, మరో అద్భుతం ఏంటంటే నైట్ టైమ్స్ ఈ వంతెన LED లైట్స్తో ప్రకాశిస్తుంది. అది చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మనసులో భయం మాత్రం అదృశ్యం కాదు. చూశారు కదా ఫ్రెండ్స్, చైనాలో ఉన్న 10 భయంకరమైన టూరిస్ట్ ప్లేసెస్ని. అవన్నీ చూడడానికి చాలా అందంగా ఉన్న మన ధైర్యానికి, మన ఆత్మవిశ్వాసానికి ఒక సవాల్ అనే చెప్పచ్చు. ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవారమో గుర్తు చేసే ప్రదేశాలు ఇవి. నేచర్ బ్యూటీ, థ్రిల్లింగ్, హారర్, అడ్వెంచర్ ఇవన్నీ మీరు ఒకే చోట కోరుకుంటే ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళండి. అంతకంటే ముందు ఈ ప్లేసెస్లో మీరు ఏ ప్లేస్లో అయితే ధైర్యంగా వెళ్ళగలరో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.